హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గుమ్మడికాయ సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నానండి. చూడండి, దానికి కావాల్సినవి గుమ్మడికాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఒక రవ్వ ఆగిచ్చి పెట్టుకున్నాను, బెల్లం, సగ్గుబియ్యం, పాలు, నెయ్యి, ఏలక్కాయలు, డ్రై ఫ్రూట్స్, ఇవి జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష. రెండు గుమ్మడికాయ పాయసం చేసుకున్నాం. దీక్ష పెట్టుకున్నామండి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ కాసేపు నీళ్ళు మరిగేంత వరకు పెడతాము. సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాం. సగ్గుబియ్యం కొంచెం లేటుగా ఉడుకుతుంది. సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకున్నాం. సగ్గుబియ్యం ఉడికిపోయింది. బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసాము. బెల్లం కూడా కరిగిపోయింది. మిగతా వేసుకున్నాము. గుమ్మడికాయలు సన్నగా తరిగి కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నాము, అవి వేసుకున్నాము. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యిలో డ్రై చేసి పెట్టుకున్నాము. నెయ్యిలో బాగా వాటిని ఫ్రై చేసాము. వాటిని కూడా వేసుకున్నాం. ఒక నెయ్యి పోసుకున్నాం. మా మామిడి చెట్ల పూతలు చూడండి, ఇప్పుడు పట్టున్నాయి పూతలు. చెట్టు అంతా పూతలు ఉన్నాయి. పెద్ద మామిడి చెట్టు మాది, బంగినపల్లి మామిడి చెట్టు. కాయలు చాలా కాస్తాయి. పెద్ద చెట్టు. చాలా తీయగా ఉంటాయి కాయలు. లాస్ట్గా పాలు కాసి పెట్టుకున్నాము, దాన్ని పోసుకున్నాం. ½ లీటర్ కాసి పెట్టుకున్నాము, ½ లీటర్ పోసాము. యాలక్కాయలు కూడా చల్లుకున్నాము లాస్ట్లో. భలే కలర్ఫుల్గా ఉందండి గుమ్మడికాయ పాయసం. చూడండి ఎలా ఉందో. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఎప్పుడెప్పుడు తినేద్దామని ఉంది. గుమ్మడికాయ పాయసం అయిపోయింది. ఇంకొక 5 minutes
పొయ్యి మీద పెట్టి తర్వాత దింపేద్దాము. గుమ్మడికాయ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా కుదిరిందండి. చాలా బాగుంది. టేస్ట్ వెరైటీగా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.